ఎటుపోయినయా ఎటుపోయినరి దొంగలను పట్టుకొచ్చినవా ఈ రెడ్లను అడిగినా అడిగితే ముగ్గురు దొరికిరు 5గురు పరారులో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఏడున్నాడు సార్ అంటే లేదు ఆయన అడవిలో లేడు వేరే కాడున్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు ఈ బీసీలను చంపినటువంటి రెడ్లు ఆడున్నాడో తెలియదా ఈ పోలీసు వాళ్ళకు? తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుమ్మెర ఘటన చిలికి చిలికి రాష్ట్రమంతా ఎక్కడ గాలివాన అవుతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. అక్కడ కార్యక్రమం లేకుండా చేసిన తర్వాత రెడ్లంతా ఆడికి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ తీస్టార్ట్ చేసి సన్మానాలు చేసిరు. నిన్న ఇదే నాగర్ కర్నూలులో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డాన్ని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేసిరు. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ రెడ్డి ఆయన ఉన్నాడు. బీసీలకు అన్యాయం చేసేటువంటి రెడ్లకు సన్మానం చేసుకుంటున్నారు రెడ్లంతా కలిసి. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా గంతే. లంకల పుట్టినవన్నీ రాక్షసులే, లంకల పుట్టినవన్నీ రాక్షసులే. ఈ బీసీలకు వ్యతిరేకంగా బీసీల జాతుల రక్తం దాగేటువంటి ఎవరైనా కూడా అంతే. ఇలా తిన్మార్ మల్లన్న మా జైపాల్ ఒకసారి ఫోన్ చేసిన పొద్దుగాల, మల్లన్న రెడ్లంతా నాతో మాట్లాడుతున్నారు వాకింగ్ లా, నువ్వు వాళ్ళ ఇళ్ల మీదకి దాడికి పోతే ఈ రాష్ట్రంలో ఎవరు పోలేదన్నా, ఫస్ట్ టైం మా ఇళ్ల మీదకి దాడికి వచ్చిరన్నా బీసీలు అంటే మా జైపాల్ రెడ్డి చెప్పిండట, ఇంకా కాలేదారా పోయి ఆ పని అని చెప్పిండట. ఇలా పిడికెలు మందిలోని రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీల పైన దాడులు చేస్తామంటే, తొక్కి చంపుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఏమన్నా అల్లాటప్పగాలు కూర్చున్నారా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకున్నారనుకుంటున్నారు. మా జాతుల తెరవస్తే పండబెట్టి తొక్కుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవడ్రా మీరంతా? ఏ ఊర్రా మీదంతా? ఏడికెళ్ళొచ్చిర్రా? అసలు తెలంగాణకు ఉన్నటువంటి రెడ్లు తెలంగాణలో నేటివిటీ ఎక్కడిది? మీరు ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండు, కొమరం, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకు ఉంటున్నా.
మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా.